అందరికీ నమస్కారం. గల్ఫ్ దేశాలలో బహ్రెయిన్ దేశం తొలిసారిగా ప్రవాసులపైన 2% పన్ను విధించింది. వివరాల్లోకి వెళితే పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపింది. దీనిని కొంతమంది బహ్రెయిన్ ఎంపీలు వ్యతిరేకించారు. ప్రవాసులు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళు సంపాదించే దానిపైన ఇలా పన్నులు వసూలు చేయడం బహ్రెయిన్కు ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదు. అలాగే విదేశీ పెట్టుబడులు కూడా బహ్రెయిన్కు రావని చెప్పేసి కొంతమంది ఎంపీలు వ్యతిరేకించినా సరే బహ్రెయిన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. అలాగే కువైట్లో కూడా ప్రవాసులు తమ యొక్క దేశాలకు పంపిస్తున్న డబ్బుపైన 2% పన్ను విధించాలని చెప్పి కొంతమంది ప్రతిపాదనలు చేస్తూ ఉన్నారు. కానీ కువైట్ పార్లమెంట్ ఎంపీలు ఏకగ్రీవంగా ఆ యొక్క బిల్లును చాలాసార్లు తిరస్కరించారు. రాబోయే రోజుల్లో కూడా మేము తిరస్కరిస్తామని చెప్పి ప్రవాసులు కష్టపడి సంపాదించి వాళ్ళ యొక్క కుటుంబాలకు పంపిస్తున్న డబ్బుపై పన్ను వేయడం అన్యాయం చెప్పి గతంలో కువైట్ ఎంపీలు ప్రకటించారు. ప్రస్తుతం కువైట్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అలాగే ఈ బిల్లు మరోసారి వచ్చే అవకాశం ఉందని చెప్పి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే దానిని ఎటువంటి ఇబ్బంది లేదు. వచ్చినా సరే పార్లమెంట్లో ఉన్న ఎంపీలు ఏకగ్రీవంగా మరోసారి బిల్లును తిరస్కరించే అవకాశం ఉంది అని చెప్పేసి రాజకీయ నిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆ యొక్క బిల్లును చెప్పలేదు. ఒకవేళ భవిష్యత్తులో వచ్చినా సరే ఎంపీలు తిరస్కరిస్తారని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కువైట్లో ఉన్న ఎంపీలు ప్రవాసుల పట్ల ఉదారంగా ఉంటారని చెప్పి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు, కువైట్ కోసం పనిచేస్తూ ఉన్నారు అని చెప్పేసి అటువంటి వారిపైన పన్నులు విధించడం మంచిది కాదని చెప్పి గతంలో కూడా ఆ యొక్క బిల్లును తిరస్కరించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా కువైట్లో ఉన్న ఎంపీలు అండగా నిలుస్తూ ఇటువంటి పన్నులు వ్యవస్థ రాకుండా ఉండాలని చెప్పి మనందరం ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.